హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో పావ్ బాజీ చూసేద్దాం. ఎస్, ఇది స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ. ఇదంటే నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇది తింటే నా మూడ్ అయితే హ్యాపీగా మారిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు చేస్తే స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ టేస్ట్ పక్కా దిగిపోతుంది. ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారు, అందులో డౌటే లేదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక అరకప్పు తెల్ల బఠానీని 2 hours ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తెల్ల బఠానీని రైస్ కుక్కర్లో వేసుకుని ఒక పెద్ద ఆలు కూడా రైస్ కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని 4 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకుని అందులో ముందు బటర్ అండ్ ఆయిల్ కొద్దిగా వేసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి పీసెస్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. సో ఆనియన్ అండ్ మిర్చిని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా అంతే చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ ఇందులో అసలైన టేస్ట్ ఈ క్యాప్సికమ్ వల్లే వస్తుంది. సో దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ టమాటో పీసెస్ని యాడ్ చేసుకుందాం ఇందులోకి. చాలామంది నెయ్యి యూస్ చేస్తారు, బట్ నెయ్యి కన్నా కూడా వెన్న వేసుకుంటే బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పావ్ బాజీకి అదే మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇది కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడకపెట్టుకున్న బఠానీని యాడ్ చేసుకోవాలి. అండ్ అలానే ఆలూను కూడా ఇట్లా స్మాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బఠానీని స్మాష్ చేయడం కోసం నేను ఇది యూస్ చేస్తున్నాను. జనరల్గా ఇది పావ్ బాజీ చేసే వాళ్ళందరూ యూస్ చేస్తారనమాట బయట కూడా. సో దీంతో ఇట్లా మొత్తం వెజ్జీస్ అండ్ బఠానీని కూడా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొరియాండర్ పౌడర్, అలాగే పావ్ బాజీ మసాలా, ఇది మార్కెట్లో మనకి దొరికేస్తుంది. అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకొనిద్దాం. మనకి ఇది బన్స్ లేకపోయినా కూడా ఉత్తి చాట్ తినేయచ్చు అనమాట. అండ్ లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొద్దిగా. ఇంట్లో చిల్డ్రన్ ఉంటే ఖచ్చితంగా ఇష్టపడతారు, వదిలిపెట్టరనమాట, మళ్ళీ మళ్ళీ అడుగుతారు పావ్ బాజీ చేసి పెట్టమని. నెక్స్ట్ బన్స్ని రోస్ట్ చేసుకుందాం. మళ్ళీ ఇందులోకి కొద్దిగా బటర్ని యాడ్ చేసుకుని బన్స్ని 4 sides కొద్దిగా రోస్ట్ అయ్యేలాగా ఇందులో వేసి కలుపుతూ వేసుకోవాలన్నమాట. మీకు ఇష్టం ఉంటే ఆయిల్ వేసుకోండి, లేదా మొత్తం బటర్ తోటే చేసుకోండి. బట్ బటర్ తోటే చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా తిప్పుతూ మొత్తం బన్ 4 sides కాలేలాగా ఇలా మొత్తం బన్స్ అన్నిటినీ రోస్ట్ చేసి పెట్టుకోవాలి. లైట్గా, మొత్తం పూర్తిగా అక్కర్లేదు. సో అంతేనండి, ఎంతో డెలీషియస్గా ఉండే పావ్ బాజీ, అది కూడా స్ట్రీట్ స్టైల్, పక్కా టేస్ట్ దిగిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి నా మాట అబద్ధం అయితే కామెంట్ చేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. అంతేనండి, లెమన్ అండ్ ఆనియన్తో సర్వ్ చేసుకుని తింటే ఇంకా వదిలిపెట్టరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.